నగరంలోని బూందీపోటు పరకామణి భవనంలో శనివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించిన ఆయన నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏ విధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవనంలో సీసీటీవీ నిఘా, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బూందీ పోర్టుకు చేరుకున్న చైర్మన్ బూందీ తయారీ, నెయ్యి టిన్నులు, పిండి మిక్సీ, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోర్టు సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో పరిశుభ్రంగా భక్తి భావంతో ఉండాలని సూచించారు. పోర్టులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తతో ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లడ్డు విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి పలువురు భక్తులతో మాట్లాడారు. లడ్డు బరువును లడ్డు కేంద్రంలో తూకం వేసి పరిశీలించారు. ఈ సందర్భంగా లడ్డు కేంద్రంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకొని ఆలయంలోని లడ్డు పోర్టును పరిశీలించారు. అక్కడ లడ్డు తయారు చేసే విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగించాలని అధికారులకు సూచించారు. కొంచెం